వీక్షకులందరికీ నమస్కారం. మనం గత వీడియోలో కూడా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ ఎలా వచ్చింది, దాని వెనక దాగి ఉన్న కష్టం ఎంత ఉంది అనే విషయాలు చెప్పడం జరిగింది. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహజంగా భారతదేశంలో డేటా సెంటర్లు పెట్టడానికి అనువైన పాలసీలు లేవు. ఎందుకంటే డేటా సెంటర్ ఒక గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికే 1,35,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉంది గూగుల్. జిఎస్టీ 18% జిఎస్టీ వేసుకుంటే అక్కడే 30,000 కోట్ల పైగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు డేటా సెంటర్ల ఏర్పాటులో కీలకం విద్యుత్. 1 గిగావాట్ డేటా సెంటర్ నడవడానికి 6,000 మెగావాట్ల నుంచి 9,000 మెగావాట్ల దాకా కరెంటు కావాలి. నీటి అవసరం కూడా విపరీతంగా ఉంటుంది. ఇక భారతదేశంలో ఉన్న పాలసీలు అయితే అనుకూలంగా లేవు. ముందస్తు పన్నుల చెల్లింపు పథకాలు కూడా దీని మీద వేసి రుద్దుతూ ఉన్నారు. అందుకనే గూగుల్ డేటా సెంటర్ భారతదేశం ముఖ్యంగా విశాఖపట్నంలో కట్టాలి అని మంత్రి నారా లోకేష్ అడిగినప్పుడు వారికి ఉన్న హర్డిల్స్ మొత్తం చెప్పారు. భారతదేశంలో ఉన్న పన్నుల విధానం మాకు గిట్టుబాటు కాదు. ఇక భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి మేము ఉపయోగించుకునే ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా విపరీతంగా వసూలు చేస్తూ ఉన్నారు, 1,000 కోట్లు. అనంతపురం జిల్లాలో సోలార్ ప్లాంట్ పెట్టి 5,000 మెగావాట్లు, విశాఖ నగరం దగ్గర డేటా సెంటర్ పెడితే అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు 100,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రిని కలిసినప్పుడు భారతదేశంలో పాలసీలు కనుక మార్చుకోకపోతే డేటా సెంటర్లు రావు, డేటా సెంటర్లు రాకపోతే ఐటీ సెంటర్లు రావు, ఐటీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాదు. మరో విప్లవాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉందని ప్రధానమంత్రితో చెప్పినప్పుడు ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారు. పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రాకపోతే కోట్లాది మంది యువత ఇప్పటికే ప్రతి విలేజ్లో 40 నుంచి 50 మంది బీటెక్లు చేసి క్రికెట్లు ఆడుకుంటా ఉన్నారు. అంత కష్టపడి చదువుకొని బాగా చదువుకున్న వాళ్ళే. అలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ కనుక రాకపోతే యువత పెడమార్గం పట్టే అవకాశం ఉంది. యువతకు ఉద్యోగాలు లేకపోతే అది అనేక విష పరిణామాలకు దారితీసే ప్రమాదం. ప్రధానమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో ప్రకటించినప్పుడు డేటా సెంటర్లకు 2047 దాకా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు. సహజంగా ఏదైనా ఒక ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఒక 5 సంవత్సరాలు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తారు. అలాంటిది 2047 దాకా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా స్పందించింది. మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రిని కలిసిన తర్వాత బడ్జెట్లోనే నేరుగా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన తర్వాతే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో అడుగుపెట్టింది. 22,000 కోట్ల రూపాయల రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2047 దాకా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చింది డేటా కేంద్రాల మీద. గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే విశాఖలో అడుగుపెట్టిందో ఆ వెంటనే అంతకంటే పెద్ద డేటా సెంటర్ పెట్టేందుకు రిలయన్స్ ముందుకు వచ్చింది, బ్రూక్ ఫీల్డ్ ముందుకు వచ్చింది, సిపి ముందుకు వచ్చింది. మరికొన్ని సంస్థలు కూడా 5,000 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. 5 గిగావాట్ల డేటా సెంటర్లు, మరో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు కూడా ఒప్పందాలు జరగబోతా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి కావాలన్నప్పుడు వారికి ఎంత భూమి కావాలో అది 6 నెలల్లోనే ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుమతులన్నీ మంజూరు చేసింది. వారికి విద్యుత్ సదుపాయాలు కల్పించారు, రోడ్డు సదుపాయాలు కల్పించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జూలైలో ప్రారంభం కాబోతా ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్. ఇక దీంతో శరవేగంగా విశాఖ నగరం డేటా క్యాపిటల్గా మారబోతా ఉంది. వీటన్నిటికి తోడు అసలు ఎవరికి తెలియని విషయం, చాలామందికి తెలియని విషయం, ఒక పెద్ద హద్దిల్ని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రితో మాట్లాడి తొలగించారు. విశాఖ నగరం నేవీ హెడ్ క్వార్టర్. అక్కడ జలాంతర్గాములు సముద్రంలో సంచరిస్తూ ఉంటాయి. ఆ సముద్ర జలాల మీద నేవీకి హక్కు ఉంది. వారి పర్మిషన్ లేకుండా అక్కడ కేబుల్ కాదు కదా, చిన్న బోటు కూడా తిప్పడానికి అవకాశం ఉంది. ఇక సముద్ర గర్భంలో కేబుల్స్ వేసుకోవాలంటే నేవీ నుంచి పర్మిషన్ కావాలి.
జలాంతర్గాములు తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతున్నప్పుడు అక్కడ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం చుట్టూ 100 సంవత్సరాలు తిరిగినా కూడా అనుమతులు కావు. అలాంటిది మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు ఇంత పెద్ద పెట్టుబడి వస్తున్నప్పుడు మనం వాళ్ళని ప్రోత్సహించాలి. వెంటనే వారికి అనుమతి ఇవ్వండి. నావీతో కోఆర్డినేట్ చేసుకోండి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళండి. ఎలాగూ కేబుల్ సముద్రంలో భూమిలో వేస్తారు కాబట్టి, సముద్రంలోనే అడుగును వేస్తారు కాబట్టి షిప్పులు తిరిగినా సబ్మెరైన్స్ తిరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు చేసుకోబోతారు. ఇక ఈ విధంగా పిఐఎల్ పథకం కింద కూడా డేటా కేంద్రాలకి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలతో పాటుగా వారు పెట్టిన ఖర్చు తిరిగి చెల్లించే విధంగా ఆ పన్నులు పిఐఎల్ పథకంలో కూడా డేటా కేంద్రాలను చేర్చారు. ఈ డేటా కేంద్రాలను ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లిస్టులోకి తీసుకొచ్చారు. అది పెద్ద పెను విప్లవం. మౌలిక సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులకి బ్యాంకులు అతి తక్కువ వడ్డీకి వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేది మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి. ఆ లిస్టులోకి డేటా కేంద్రాలు వచ్చి చేరడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో భాగంగానే జరిగింది అనేది స్పష్టమైపోయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, ప్రధానమంత్రి సహకారం అన్ని కలిసి వచ్చాయి. విశాఖకి డేటా కేంద్రాలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని కేంద్రాలు కూడా రాబోతా ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లాలో ఏరోస్పేస్కి సంబంధించి అతి భారీ పెట్టుబడి ఒకటి వచ్చింది. దాని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.